ఆశిస్తాయి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూటనిచ్చేవాడయ్య. అన్నా నమస్తే అన్న, షబీర్ అన్న. చెప్పు షబీర్ అన్నా కొద్దిగా బాబుది జన్ కొద్దిగా చెప్పండి అన్న. చెప్తారా? వాడికేమో ఇచ్చా కొంచెం నమ్మకం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు డబ్బులు ఉన్నాయి మీ కాడ? నేను రెడీ చేస్తాను ఎటో కూడా వాడి కోసం. రెడీ కాదు, వాళ్ళు ముందు డబ్బు అడుగుతున్నారు షబీర్. అదేనన్నా వినయ్ అన్న, ఇప్పుడు కష్టంగా ఉంది, కొంచెం 1 మంత్ పట్టేటట్టుంది అన్నాడు నాతో. చూడండి అన్న, చేసేయండి అన్న. వాడు లైఫ్ కొద్దిగా నేను చేసుకుంటాను, డబ్బులు రెడీ చేస్తానన్న, ఇబ్బంది లేదన్నా. చేసుకో పెట్టుకో. అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అన్న. ఒక మాట మీరు వినయ్కి చెప్పేస్తే కొద్దిగా బాగుంటుంది అన్న. అన్న ఆఫీస్ దగ్గర ఉన్నారన్నా? ఎక్కడ ఉన్నారన్నా? లేదు బయట ఉన్నారు. ఎంత పడుతుంది అన్న ఆఫీస్ దగ్గర? లేట్ అవుతుందన్నా? వస్తా కొద్దిగా లేట్ అవుతుంది అన్న. ఇది ఒక హెల్ప్ చేయండి అన్న. మీకు నేను ఎవరికి ఇది చేయనన్నా, నేను మీకు రుణపడి ఉంటానన్నా. నా కొడుకు మాట్లాడండి అన్న, నా సొంత కొడుకన్నా. వేరే వాళ్ళు ఇదే మిమ్మల్ని అడగ, ఒక పని నాకు చేయండి అన్న ప్లీజ్ అన్న. నేను నా మనసులోనే పెట్టుకుంటాను అన్న, ఎవరికి చెప్పనన్నా అండి ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అయ్యా అన్నా అన్నా. హలో అన్న, నమస్తే. హలో చెప్పు కిషోరన్నా? నేను పట్టాభరావు రెడ్డి అయ్యా. నమస్తే అన్న. ఏం లేదన్నా, ఏదో కలుస్తాం. ఇప్పుడు దాకా ఆఫీస్ దగ్గర ఉన్నాను, మసీద్కి వచ్చాను అన్న. సరే ఓకే, ఏం ప్రాబ్లం లేదు కానీ మాట్లాడతా. లేదన్నా, కొద్దిగా టెన్షన్ ఉందన్న. 2 నెలలు చేస్తాను, ఆ టెన్షన్ పొరపాటు చేస్తానన్న, తప్పు చేసేస్తానన్న నేను. సరే దానిపై అందరికి చేస్తున్నాను. గమ్ముగా ఉండండి. న్యాయం చేయండి అన్న, నాకు చాలా అన్న. థ్యాంక్ యూ. అదే గమ్ముగా ఉండండి. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. గమ్ముగా ఉంటే చేస్తాను పని పూర్తి కానీ అందరి కోసమే చేస్తున్నాలే. అయ్యా చేయండి అయ్యా, అదొక ఇది చేయండి అయ్యా. ఏం లేదయ్యా, నేను బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాను కాబట్టి. అవును చెప్పాను, కిషోర్ అన్నకి చెప్పానన్న. నీకు చెప్తే ఇవన్నీ జరిగే పనులు కూడా కావని ఎవరికి చెప్పొద్దని చెప్పి. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అన్న. హలో టెన్షన్ పడబాకు, అక్కడ మాట్లాడబాకు, ఎక్కడ మాట్లాడబాకండి. అతను కూడా చెప్పు, కాజాబాయి కూడా చెప్పు, ఎక్కడ మాట్లాడబాకండి, అన్న చూస్తున్నాడు. ఇప్పుడే చెప్పేస్తాను అన్నయ్య, చెప్పేస్తాను అన్న. కొద్దిగా టెన్షన్ పడద్దండి, సహాయం చేయండి. టెన్షన్ పడబాకండి, మాట్లాడిస్తాము. థ్యాంక్ యూ అన్న. 6 అన్న, 6 రైట్. థ్యాంక్ యూ అన్న. ఈ ట్యూన్ కాపీ చేసుకోవడానికి స్టార్ నొక్కండి. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య రామయ్య, చేయూటనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూటనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, గెలుపీచేవాడయ్య కోదండ రామయ్య. హలో అన్న, పట్టాభా షబీర్ మాట్లాడుతున్నాను అన్న. చెప్పు నాయన. ఏం లేదన్నా, కొద్దిగా ఏపీ జన్ కొద్దిగా మన డబ్బులు ప్రాబ్లం ఉందన్న. అది వాళ్ళు వచ్చి ఇంటికాడ కొద్దిగా గొడవలు టెన్షన్లు ఉన్నాయి. ఏం చేస్తారన్నా, ఎట్లా చేస్తారు? నేనేం చేస్తాను చెప్పు దానికి. ఏం చేస్తాననేది కాదన్నా, ఏంటంటే 8 నెలల నుంచి వాళ్ళు అవుతున్నారన్నా. మీరు చెప్పారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను కాదన్నా. ఇప్పుడు ఇట్లయితే ఎట్లా చెప్పండి అన్న, చెప్పండి. ఇన్ని లక్షలు నేను తెచ్చేయాలంటే నన్ను చాలా ఇబ్బంది. అది కాదన్నా, ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నారు, టెన్షన్ లో ఉన్నా, ఇంటికాడ గొడవలు చేస్తున్నారు. ఏం మాట్లాడావు ఇప్పుడు? ఏంది ఇప్పుడు నువ్వేం అడిగావు? ఇప్పుడు ఏం మాట్లాడావు? ఏం మాట్లాడు ఇచ్చా అంటే కాదన్నా, ఇప్పుడు అతను ఎవరో మనకు తెలియదు కదన్నా. మీ ఆఫీస్లో ఉన్నారు, మిమ్మల్ని చూసి మీకు చెప్పే కదన్నా నేను ఇచ్చింది డబ్బులు. 6 లక్షలు 6 మంది కొట్టాలి కదన్నా. నేను ఏం చేయమంటారు? ఏదో మీరు న్యాయం చేయండి అన్న అంటే మీరు చేయకుండా ఉంటే ఎట్లా అన్నా చెప్పండి. నన్ను ఏం చేయమంటారు? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కదన్నా, నెల్లూరులోనే ఉన్నాను. వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తున్నారన్న మనకు. అసలు అది కాదు, ఇప్పుడు నేను వేరే కాదు ఉన్నా. ఒక నిమిషం అన్న, అది ఒక నిమిషం. మనకు టెన్షన్ పెట్టేస్తున్నారు. హలో నమస్తే అన్న. ఎవరయ్యా? నా పట్టాదన్న మాట్లాడేది. నేను పట్టాభరావు రెడ్డి. లేదన్నా, యాక్చువల్ ఏంటంటే మా అక్క కొడుకు దాకా ఈయన డబ్బులు తీసుకున్నాడు, 1,20,000.
అది ఇంటికాడ వచ్చి అడిగితే మీ పేరు చెప్పాడు ఈయన. సరే నీ విషయం ఒక విషయం నేను చెప్తా బాగినండి పూర్తిగానండి. ఏనా దాని నేను ఒక విషయం చెప్తా బాగినండి. దానికి మనకి సంబంధం లేదు బాగిను. మీరు ఇప్పిస్తా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఆడియో క్లిప్ 3 ఆడియో క్లిప్ చూపించాడు మా అక్కకి మా బావకి వాళ్ళందరికీ. దాంట్లో ఏముందంటే మీరు డబ్బులు అరేంజ్ చేసుకో షబ్బీర్, నువ్వు డబ్బులు అరేంజ్ చేసుకుంటే కదా అది ఆయన ఇప్పించే జాబ్ అనేది. ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడినట్టు ఆడియో క్లిప్ చూపించాడు, విన్నాము. సరే అంతే. హలో షబ్బీరు పట్టుకో పట్టుకోలేదు కదన్నా. మీరు ఇన్ని నెలలు పెట్టుకున్నారు, ఒకసారి మమ్మల్ని చూపించలేదు. మేము ఫోన్ చేస్తే ఫోన్లు కూడా బాబ్జాన్ తీసేస్తున్నాడు. మేము సెట్ చేస్తున్నాం, డబ్బులు తెస్తున్నాం, 25,000 లక్షలు తెచ్చాడు, ఇవన్నీ తెచ్చాడని చెప్పేసి ఇల్లు రాయించుకున్నారు, అంతా చేశారని చెప్పేసి నాకు రానిలేదు కదన్నా. అప్పుడు మీరే కదన్నా, మీరు కానీ బాబ్జాన్ అన్న కానీ ఎవరు నన్ను రానిలేదు కదన్నా. మీరు రెడీ చేస్తున్నారు కదా, డబ్బులంతా మీరు తీసుకొని కార్ కానీ అతని డబ్బులు కానీ స్థలం కానీ ఇల్లు కానీ రాయించుకున్నారు కదా. మీరు ఏం చెప్పారు? ఇప్పుడు దాకా నాకు కలవని లేదు. నేను ఎక్కడ పట్టమంటారు? ఉన్నప్పుడు మీరు మాట్లాడవద్దు పోవద్దు మేము చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు నాకు కుతికల దాకా వచ్చింది. ఇంటికాడ వచ్చేసి రోజు గొడవలు చేస్తున్నారు. వాళ్ళు చేసి కేసు పెడతాను ఇది అది నా మీద ఎగరుతున్నారు. ఏం చేయాలో చెప్పండి మీరు? 8 నెలలు నేను మీరు చెప్పినట్టు విన్నాను కదన్నా. రేపు కానీ ఎల్లుండి కానీ రేపు కానీ ఇప్పుడు నారాయణ శ్రీధర్ కూడా ఆయన ఏవో కూడా నేను డబ్బులు ఇలా తీసుకొచ్చాను కదన్నా మీ దగ్గరికి. నేనేమో 6,000 లక్షలు నేను ఇయ్యలేనన్నా, 5-6 లక్షలు ఇయ్యగలుగుతామన్నా మేము? చెప్పండి మీరు. ఆ రోజు పట్టుకొచ్చింది కూడా మీరు నేను చెప్పిన తర్వాత బాబ్జాను ఈయన కిషోరు అతన్ని తీసుకొచ్చి మీరు గెస్ట్ హౌస్లో పెట్టుకొని 1 నెల మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. నన్ను రానిని కూడా లేదు అక్కడికి. రానిచ్చారా చెప్పండి మీరు? ఒక ఫోన్ చేయనిచ్చారా? మేము అంతగా తీసుకుంటున్నాం డబ్బులు చేస్తున్నాం అని చెప్పారు మీరన్నా. ఇప్పుడు నా నెత్తి మీదకి వచ్చిందన్నా, నేనేం చేయలేనన్నా. వాళ్ళు కేసు పెట్టానని ప్రెస్ మీట్ పెట్టాలని పరేషాన్ చేస్తున్నారు. నాకు ఇబ్బంది ఏం లేదని ఏం చేయలేను నేను. ఇంకా డబ్బులు తీసుకున్నావు, డబ్బులు నువ్వు ఇయ్యాలి కదా, నేను తీసుకొచ్చి ఇచ్చాను కదా. అదే వాళ్ళకి ఇస్తున్నావు కదా, పెట్టుకో, వాడిపైన పెట్టుకో. వాడిపైన పెట్టేదే కాదన్నా. ఒకవేళ మీకు చెప్పే నేను ఇచ్చేది, మీరు అట్ట చెప్తే ఎట్టన్నా పట్టాపన్నా? 6 నెలలు మీరు ఏం చెప్పారు? డబ్బులు తెస్తున్నారా చేస్తానా అని చెప్పారు కదన్నా మీరు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అది కాదు, నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? మరి ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలి అతన్ని? ఎక్కడ ఉన్నాను పట్టుకోవాలి చెప్పండి? మీ దగ్గర ఉన్న రోజులు నాకు కల్పనే ఇవ్వలేదు, రానిలేదు అసలు మమ్మల్ని అక్కడికి. రానిస్తే కదన్నా చెప్పండి. నేను వాళ్ళని తీసుకొచ్చి నేను పంచాయతీ చేసుకునేవాడిని అన్న. రానిలేదు కదన్నా. గెస్ట్ హౌస్లో పెట్టి మీరు దర్గా మిట్టలో 1 నెల అది కాదన్నా. మీరు రానిచ్చారా చెప్పండి? ఎందుకు రానిలేదు చెప్పండి? నా ఇబ్బంది నేను పడుతున్నానా నేను ఇక్కడ? నన్ను ఏం చేయమంటారు?